పాపిస్టి పాకిస్తాన్ పనిబట్టేందుకు రంగం సిద్ధమైందా? ఇక వాయు మార్గంలో కానీ జల మార్గంలో కానీ మెరుపు దాడులు జరగబోతున్నాయా? ఈ ప్రశ్నలు ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో ఇండియన్ ఆర్మీ, నేవీ చీఫ్లతో ఒక్కరోజు గ్యాప్లో 2 సార్లు సమావేశమయ్యారు. అంతేకాదు పాకిస్తాన్ని చక్రబంధంలో ఇరికించేందుకు మరో 2 నదుల నీటిని నిలిపివేసింది కేంద్రం. ఈ పరిణామాలన్నీ కూడా ఇక మిలిటరీ యాక్షన్ జరగబోతుందన్న అంచనాలను పెంచేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 24 గంటల సమయంలో 2 సార్లు నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాల అధిపతులతో సమావేశం కలకలం రేపుతోంది. దీంతో పాక్పై ప్రత్యక్ష చర్య తీసుకోవాల్సిన సమయం వచ్చినట్లే అన్న అంచనాలు బయలుదేరాయి. మరోవైపు భారత్ అరేబియా సముద్రంలో నౌకలకు అలర్ట్ జారీ చేసింది. సముద్రంలో ప్రయాణించకపోవడమే మంచిదని ఇండియన్ నేవీ వాణిజ్య నౌకలకు అలర్ట్ జారీ చేయడం రాబోయే పరిణామాలకు సంకేతంగానే భావిస్తున్నారు. మరోవైపు బార్డర్ దగ్గర పాకిస్తాన్ 10వ రోజు కూడా కాల్పులకు సిద్ధపడింది. వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగిన జమ్మూ జిల్లా ఫర్గ్వాల్ సెక్టార్ పరిధిలో అంతర్జాతీయ సరిహద్దు పొడవునా గల భారత ఆర్మీ పోస్టులపై పాక్ ఆర్మీ కాల్పులకు దిగుతూ భారత సైన్యాన్ని కవ్విస్తోంది. దీన్ని భారత జవాన్లు విజయవంతంగా తిప్పుకొట్టారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసుకుంది. భారత్తో యుద్ధ మేఘాలు తీవ్రతరమవుతోన్న పరిస్థితుల్లో పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పార్లమెంటును అత్యవసరంగా సమావేశపరచనున్నారు. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు ఇస్లామాబాద్లో పాకిస్తాన్ పార్లమెంట్ సమావేశం కానుంది. ఈ ప్రత్యేక పార్లమెంట్ సెషన్లోనూ పాక్ తన కుట్రబుద్ధి బయటపెడుతుంది అంటున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విషయాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పెడతారనే అంచనాలు ఉన్నాయి. పీఓకేలో పరిస్థితులు, ప్రజల స్థితిగతులను ప్రపంచానికి తెలియజేసే నెపంతో ఇదో అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించాలి అనేది పాక్ ప్లాన్ గా తెలుస్తోంది.